తెలంగాణ కాంగ్రెస్లో క్యాబినెట్ రేస్ చిచ్చు పెట్టిందా? ఆశావహుల్లో అసహనం కట్టలు తెంచుకుంటోందా? సిఎల్పి సమావేశానికి ఆ ముగ్గురు ఎమ్మెల్యేలు అందుకే డుమ్మా కొట్టారా? ఈ చర్చ ఒకవైపు కొనసాగుతుండగానే మరోవైపు నేతలకు క్లాస్ స్పీకరు సీఎం రేవంత్ నోటికొచ్చినట్లు మాట్లాడితే యాక్షన్ తప్పదన్నారు. మంత్రి పదవి ఎప్పుడు ఎవరికి ఇవ్వాలో అధిష్టానానికి తెలుసన్నారు. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన శంషాబాద్ నోవోటల్లో సిఎల్పి సమావేశం జరిగింది. ఈ భేటీకి డిప్యూటీ సీఎం సహా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. మంత్రి పదవి ఆశిస్తున్న ముగ్గురు ఎమ్మెల్యేలు మాత్రం మీటింగ్ కు హాజరు కాలేదు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ప్రేమ్ సాగర్ రావు, వివేక్ వెంకటస్వామి సిఎల్పి భేటీకి వెళ్లలేదు. తనకు మంత్రి పదవి రాకుండా జానారెడ్డి అడ్డుపడుతున్నారని ఆరోపించారు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ధర్మరాజులాగా ఉండాల్సిన జానారెడ్డి గారు కూడా మహాభారతంలో దురదరాష్ట్రం పోషించి నాకైతే బాధ అనిపిస్తుంది. నాలాంటి వ్యక్తికి ఏదైనా వస్తుంది అంటే 10 మందికి పనికొచ్చే మనిషిని 1000 మందిని కాపాడే వ్యక్తిని నాలాంటి వ్యక్తికి అడ్డం తగ్గుతుందంటే ఇక నేనేం చెప్పాలో నాకు అర్థమవుతలేదు. మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు కూడా పార్టీపై అసహనం వ్యక్తం చేశారు. ఆదిలాబాద్ జిల్లాలో ఆవాసనా దశలో ఉన్న పార్టీకి ఆయువు పోస్తే తనను గుర్తించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గొంతులేని వాళ్ళ గొంతు ఉన్నా కాబట్టి ఖచ్చితంగా వాళ్ళందరి గొంతుకనే ఉన్నా, నా గొంతు కొడిస్తే వాళ్ళందరి గొంతులు పోతాయి కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ కోసమన్నా దేనికైనా సిద్ధంగా ఉన్నా. తనకు ముందుగా షెడ్యూల్ చేసిన పనులు ఉన్నందువల్లే సిఎల్పి మీటింగ్ కు వెళ్లలేదన్నారు వివేక్ వెంకటస్వామి. మరోవైపు ప్రజలకు చేస్తున్న సేవే తనకు మంత్రి పదవి వచ్చేలా చేస్తుందన్నారు వివేక్ వెంకటస్వామి. సమస్యలు ఉన్నప్పుడు మా ఆఫీస్తోని ఫాలోఅప్ చేసి వాళ్ళ సమస్యలు కూడా పూర్తిగా చేస్తాను. సో దెర్ ఈజ్ అ కనెక్షన్, పబ్లిక్తోని కనెక్షన్ ఉంది. నేను అవన్నీ కూడా ప్రజలు చూస్తున్నారు, హైకమాండ్ డిసైడ్ చేస్తుంది. నేను మా ఎంపీ టికెట్ కోసం, వంశీ కోసం నేను ఒక్కసారి కూడా ఢిల్లీకి పోలేదు. మంత్రి పదవులపై కోటి ఆశలు పెట్టుకున్న ఈ ముగ్గురు సిఎల్పి భేటీకి దూరంగా ఉండడంపై టాక్ ఆఫ్ ద గాంధీ భవన్ గా మారింది. మరోవైపు సిఎల్పి సమావేశంలో నేతలకు క్లాస్ తీసుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. పార్టీని బ్లాక్మెయిల్ చేస్తామంటే ఊరుకునేదే లేదన్నారు. మంత్రి పదవులు ఎవరికి ఇవ్వాలన్న విషయం అధిష్టానం చూసుకుంటుందన్నారు. నేతలు మాట్లాడేదంతా రికార్డు అవుతుందన్నారు రేవంత్ రెడ్డి. పార్టీ లైన్ దాటితే చర్యలు తప్పవన్నారు. పలువురు ఎమ్మెల్యేలు హైదరాబాద్కే పరిమితమవుతూ వీకెండ్ రాజకీయాలు చేయడం కరెక్ట్ కాదన్నారు ముఖ్యమంత్రి.